ఈ యొక్క రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరినీ కూడా ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవాతి దేవుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి, నిత్య రాజ్యానికి చేయటానికి ఈరోజు ఆయన యొక్క పవిత్రమైన రక్తాన్ని చిందించి మనందరి యొక్క పాపాలను ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి మన కొరకు తన సిలువ మోసి అనేక విధాలుగా ఇబ్బందులు పడి సిలువ యాగం మీద అనేక ప్రాణాన్ని ఈరోజు అర్పించినటువంటి రోజు. సాధారణంగా ఒక వ్యక్తి ఒకరి కొరకు ఏమైనా త్యాగం చేయాలంటే చాలా ఆలోచిస్తాం. అది ఒక చిన్న చేతి పని అవ్వచ్చు, చిన్న ఆర్థిక పని అవ్వచ్చు, చిన్న ఇంటి పని అవ్వచ్చు, చిన్న వస్తువు పని అవ్వచ్చు, ఇంక ఏ పనైనా అవ్వచ్చు. కానీ మనం చాలా ఆలోచించి చేద్దామన్నా కూడా కొంతమంది వెనకంజ వేయించి మనకెందుకులే మనకేం పట్టింది, వాళ్ళు మన బంధువులా, మన చుట్టాలా, మన వాళ్ళ అని చెప్పేసి మనల్ని అంటూ ఉంటారు. అవునా కదండి నిత్య జీవితంలో. కానీ దేవాతి దేవుడు మనకి ఏమవుతారని చెప్పేసి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. అసలు మనం ఎందుకు సజీవంగా ఉన్నాం? ప్రతి మనిషి కూడా ఒక్కసారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మనం బతికున్నాం ఈరోజు? ఎందుకు ఈరోజు ఇంత అత్యాస, ఆశ, స్వార్థము ఇలాంటి వాటిలో ఎందుకు మనం ఈరోజు ఈ భూమి మీద ఇంకా ప్రయాణం చేస్తున్నాం? ఒకసారి యేసు ప్రభు వారిని మనం తలుచుకున్నట్లయితే ఆయనలో ఎటువంటి పాపము కానీ, ఎటువంటి స్వార్థం కానీ, ఎటువంటి అనాలోచిత కానీ ఏది లేకున్నప్పుడు కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా నా రాజ్యంలో నాతో పాటు నిత్యము బ్రతుకున్న ఉద్దేశంతో ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని మన కోసం దారిపోసారు. సో మనం ఎవరి కోసం ధ్యానం చేయక్కర్లేదు, రక్తాన్ని త్యాగం చేయక్కర్లేదు, మన కోసం ఎవరు కూడా సిలువెక్కర్లేదు. కానీ సాటి మనిషి కొరకు మనం ప్రేమ చూపించి, మనిషి కొరకు సహాయ సహకారాలతో దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క క్రియలు కానీ, ఆయన పనులు కానీ ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా యేసుప్రభు యొక్క ఆలోచనలు అవనేయండి, మాటలు అవనేయండి, ఆయన్ని పోలిన వారిని అవుతాం. బైబిల్ చదివినంత మాత్రాన క్రైస్తవులు కాదు, బైబిల్ చెప్పినంత మాత్రాన క్రిస్టియన్ కాదు. ఆ వాక్యానుసారంగా బ్రతికి నిస్వార్థంగా ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఏదైతే ఈరోజు 7 వర్డ్స్ ఉన్నాయో, 7 మాటలు ఒక్కొక్కరు కూడా చెప్పినారో, ఆ మాటలకు కట్టుబడి ఉండి అంత నిస్వార్థంగా తేట మనసుతో, తెల్ల మనసుతో ఎవరైతే నిలబడతారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని మనకు తోడుగా ఉంటారు. ఈ రోజు నుంచి సరే మనందరం కూడా ఇంకా ఎవరైనా అలాంటి దేవుని వాక్యానికి కానీ, దేవుని యొక్క క్రియలకు కానీ దూరంగా ఉన్నట్లయితే, ప్రభువా నా యొక్క హృదయాన్ని సరిచేయండి, నా కుటుంబ హృదయాన్ని సరిచేయండి, నీ మాటలు వినడానికి నాకు ఇంకా ఆటంకాలు ఉన్నాయి, నీ క్రియలు చేయడానికి నాకు ఆటంకాలు ఉన్నాయి, కనుక నన్ను క్షమించండి, నీ యొక్క పనుల్లో, నీ యొక్క క్రియల్లో నన్ను కూడా పాలుభాగం చేసుకోమని చెప్పేసి ఆత్మపరిశీలన చేసుకొని నిజంగా మనం ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా మనందరం కూడా యేసుబాబుని నిత్యరాజ్యంలో చూస్తాం. కనుక ఈరోజు చక్కటి ఒక పక్క ఆనందమైన రోజు అయినప్పటికీ మరొక పక్క ఒక వేదన, ఒక బాధ,
ఒక దిగ్భ్రాంతి. ఎటువంటి పాపం లేని వ్యక్తిని ఈరోజు మరి ఆ యొక్క సిలువలో అనేక మంది మధ్య మరి సిలువ వేసి ప్రాణం తీసిన పరిస్థితుల్లో మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మ అంటాం, చిన్న రాయి తగిలితేనే అమ్మ అంటాం. అలాంటిది ఒక మానుకి వేలాడదీసి మరి బాణంతో పక్కటెముకల్లో పొడిచి తలకి కిరీటం పెట్టి కాలికి చేతికి మేకలు వేస్తే ఒకసారి ఊహించుకున్నట్లయితే ఎంత బాధని ఎంత వేదనని ఆయన అనుభవించారో. సో మనం అలాంటి ఆ వేదనలు అనుభవించవసరం లేదు. మంచి పనులు చేసినప్పుడు ఆ వేదనలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికి ఆయన సువార్తలలో, ఆయన క్రియలలో, ఆయన పనుల్లో మనం ఉన్నట్లయితే మనందరం కూడా ఈ భూమి మీద మంచి ఫలాలు తీసుకురావచ్చని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మనందరి కుటుంబాల్లో కూడా దేవదేవుని యొక్క వెలుగుడు మన పనులను దీవించి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా సంఘం తరపున నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, సంఘానికి కూడా శుభం తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటలను దేవుడు దీవించును గాక.